హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియోలోకి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈరోజు. ఆయన 69th బర్త్డే ఈరోజు. అండ్ ఈ వీడియోలో మనం నిన్నైతే టీజర్ రిలీజ్ అయింది, విశ్వబ్రహ్మ టీజర్. సో విశ్వబ్రహ్మ టీజర్ అయితే చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ ఈసారి చాలా మేలు చేసుకొని వచ్చారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా 10 months టైం ఉంది. సో ఇంకా బెస్ట్ గ్రాఫిక్తో బెస్ట్ విజువలైజేషన్తో తీసుకొని వస్తాను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్తో ఉందని మన చిరంజీవి గారు నిన్న వీడియోలో చెప్పారు. సో ఓపీ సినిమా చాలా బెస్ట్గా వస్తుంది. 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజువలైజేషన్ మూవీ ప్లస్ బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇందాకే మనకి అనిల్ రావు గారి మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో టైటిల్ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. టైటిల్ అయితే చాలా బాగుందప్ప. మనశంకర్ వరప్రసాద్ అని పెట్టిండు. సో అండ్ రియల్ నేమే శివశంకర్ వరప్రసాద్ని మనశంకర్ వరప్రసాద్ అని పెట్టారు. సో మూవీ టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మూవీ టైటిల్ గ్లిమ్స్లో కూడా కోట్ వేసుకొని కార్లోనికి దిగి లాస్ట్లో ఒక హాట్ షాట్ ఉంటుంది. సో ఈసారి మంచి ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఏదైనా పెట్టేమో అనిల్ రావు స్టైల్లో, అలాగే ఫన్ కూడా ఉంటుంది. సో ఓపీ మూవీ సంక్రాంతికి వస్తుందని పెట్టారు. సో చూద్దాం, సంక్రాంతికి రిలీజ్ అవుద్ది. అండ్ అలాగే కింద క్యాప్షన్ కూడా పెట్టారు, మనశంకర్ వరప్రసాద్ పండగకి వస్తున్నామని. నెక్స్ట్ ఇయర్ 2026 సంక్రాంతికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టుద్దని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి కూడా మన డైరెక్టర్ బాబీ కొల్లి ఉన్నారు కదా. సో వాల్టేర్ వీరే మూవీ చేసి రాలేదు చిరంజీవి గారితో. సో నెక్స్ట్ ఇంకో మూవీ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ఇది మన చిరంజీవి గారికి బర్త్డే గిఫ్ట్స్ ఫర్ ఫ్యాన్స్కి ఇచ్చింది. సో ఆయన ఇంకా ఇలాంటి బర్త్డే చాలా చేసుకోవాలి, చాలా మూవీస్ చేయాలి ఆయన. సో చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఆయన ఒక మహా చెట్టు అనుకోవాలి. ఎందుకంటే ఆ చెట్టును చూసి చాలామంది కొమ్ములు లేకపోతే ఆకులు అయ్యారు. సో ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది హీరోస్ ఉన్నారు, ఆల్మోస్ట్ 12 years. సో ఆయన కానీ లేకపోతే 12 years ఈరోజు ఉండేవాళ్ళే కాదు. అండ్ ఆయన చూసి చాలామంది ఇన్స్పిరేషన్ వచ్చారు. చాలామంది యంగ్ హీరోస్ అయినా ఆయన డ్యాన్స్ చూసి లేకపోతే ఆయన యాక్టింగ్ చూసి నేర్చుకొని సినిమా ఇండస్ట్రీ వచ్చిన చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ సత్యదేవ్ గారే. సో ఇలా చాలామంది ఉన్నారు అబ్బా. ఆయన్ని చూసి చాలామంది వచ్చారు, ఆయన ఇంట్లోనే చాలామంది ఉన్నారు. సో ఇంకా చాలామంది వస్తారు ఆయన చూసి. ఎందుకంటే ఆయన గ్రేస్, ఆయన స్టైల్ ఎప్పటికి మారుదప్ప. అంటే అది ఎవరికి రాదు కూడా. అమలాపురం అది ఆ సాంగ్ నేను ఎక్కడో చూసాను కదా. ఆ సాంగ్లో క్రేజ్ ఉంటుంది, ఒక లెగ్ మూమెంట్ అసలు చాలా బాగా చేస్తాడు. అదేనే కాదు, మళ్ళీ రాని రోజు దాంట్లో స్టెప్సే ఉండవు, కానీ ఆయన స్టైల్లో ఈ సాంగ్ భలే ఉంటుంది. జస్ట్ రిలీజ్ అయినప్పుడు బ్లాస్ట్ అయిన సాంగ్ అబ్బని తీయని దెబ్బ. ఆ సాంగ్ చూసారు ఎంతబాగా ఫేమస్ అయింది, థియేటర్లో కూడా చాలా బ్లాస్ట్ అయింది. సో ఆ సాంగ్లో ఆ డ్యాన్స్ అయినా ఆ గ్రేజ్ మూమెంట్స్ అయినా అసలు వేరే లెవెల్ చేస్తాడు. సో అది ఎవరికి రాదబ్బా. ఆయన స్టైల్ ఆయన గ్రేజ్ ఎప్పుడు మనం మ్యాచ్ చేయలేం. ఆయన ఒక వేరే. సో సినిమా ఇండస్ట్రీకి నేను చెప్పాను కదా, బ్రహ్మ విష్ణు పైన దేవుళ్ళు బ్రహ్మ విష్ణు శివ ఒక గాడ్ ఎలాగో ఇలా ఉన్న 5 స్టార్స్లో ఈయన ఒక వన్ ఆఫ్ ద మెగాస్టార్. ఈయన ఒక మెయిన్ మహావృక్షం, మన సినిమా ఇండస్ట్రీకి ఒక మహావృక్షం. ఇది నా అభిప్రాయం ఆయన గురించి. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.